2021లో జరిగిన తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అంతేకాకుండా ఏకంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి యొక్క లాగిన్ నుంచే 35,000కు పైగా ఎపిక్ కార్డులు డౌన్లోడ్ అయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందుకు సంబంధించి ఆర్ఓగా పనిచేసిన ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష్ పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలో అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు అప్పట్లోనే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి, పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వేశారని ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో ఎన్నికల సంఘం ఎందుకు స్పందించలేదని మీరు భావిస్తున్నారు? అంటే నేను వాళ్ళకి అనేక మెయిల్స్ కూడా పెట్టడం జరిగింది. పెట్టినా వాళ్ళు అంత జరగలేదు అన్నట్టుగానే నాకు రిప్లై వచ్చింది. కానీ నాకైతే న్యాయం జరగలేదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను, వాళ్ళు కేసు ఫైల్ చేయలేదు. వాళ్ళు కూడా ఈ ఊర్లో ఉన్న చిన్నపిల్లడితో సహా ప్రతి ఒక్కరికి తెలుసు అవకతవకలు జరిగాయని. కానీ ఎన్నికల కమిషన్ ఆ రోజు ఎందుకో చేయలేదు. మేడం, ఆ రోజు అసలు మీరు ఎన్నికలు ప్రత్యక్షంగా ఎన్నికల పోలింగ్ పర్యవేక్షించారు. అసలు ఏం జరిగింది? ఆ రోజు వాతావరణం ఎలా ఉంది? ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఎలా కొనసాగింది? అంటే ఈ ఎన్నికలు ఆ రోజున నేను రోడ్డు మీదకి వచ్చేటప్పటికి మనకేదో బ్రహ్మోత్సవాలకి జనాలు వచ్చినట్టుగా రోడ్ల మీద ఎక్కడంటే అక్కడ నేల ఈనిందా అన్నట్టుగా ఉన్నారు జనాలు. నాకే అర్థం కాలేదు, ఏంటి జనము, ఎప్పుడు చూడలేదు. ఇన్ని సంవత్సరాలుగా తిరుపతిలో ఉన్నాము, వచ్చి వెళ్తున్నాము, కానీ ఇంత జనాన్ని ఎక్కడ చూడలేదు అనుకొని ఎలక్షన్ ఓటింగ్ అని చెప్పని నేను బూత్ దగ్గరికి వెళ్తుంటే అనేక మంది జనం ఉంటే పోలీసుకి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసు కంప్లైంట్ ఇస్తే నా డ్యూటీ కాదమ్మా ఇది, ఎవరిది, రిటర్నింగ్ ఆఫీసర్ కాదు, ఈ రోడ్డు మీద వేరే ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ, అది నాది కాదన్నాడు. సరే అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ చెప్తే నాది కాదు మేడం, జనరల్ది అన్నాడు. సరే నేను ఎలక్షన్ బూత్లోకి వెళ్తే ఫేక్ ఓట్ అతనే, అసలు నువ్వెవరు ఇక్కడికి రావటాకని అడిగాడు నన్ను. నేను క్యాండిడేట్ని. అక్కడున్న రిటర్నింగ్ ఆఫీసర్ కూడా తమాషా చూస్తున్నాడు, కానీ నువ్వెవరివి ఎందుకు అని చెప్పనని అతను గద్దించిన పాపాన్ని పోలేదు. నేను గట్టిగా అడిగి పోలీసు దగ్గరికి వెళ్దాం అనేటప్పటికి పారిపోయాడే, కానీ అతన్ని మాత్రం ఆపిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇదేం కాదు, ఏ బూత్లో చూసినా కూడా ఇదే ఒక ప్రేక్షక పాత్ర వహించారు రిటర్నింగ్ ఆఫీసర్స్. నా అపీల్ ఏంటంటే ఈ కలెక్టర్ మీదే కాదు, ఆ రోజు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద, ఎలక్షన్ డ్యూటీ చేసినటువంటి ఆఫీసర్లు అందరి మీద, అధికారులు ఎవరైనా చిన్నటి నుంచి పెద్దోళ్ళ వరకు అందరి మీద యాక్షన్ తీసుకోవాలి. అంటే అదే ప్రజాప్రతినిధులు అప్పటి రూలింగ్లో ఉన్న వారి ఒత్తిడి మేరకు వాళ్ళ చేసి ఉంటారేమో అని మీరు భావించలేదు? ముఖ్యంగా లాగిన్ ఏకంగా ఐఏఎస్ అధికారి, డైరెక్ట్ ఐఏఎస్ అధికారిగా ప్రమోట్ అయిన అధికారే ఈ విధంగా లాగిన్ ఇచ్చినప్పుడు కింది స్థాయి వారు ఏమంటారు అని మీరు భావిస్తారు? అంటే దీనిలో మనకి క్లియర్గా అర్థమవుతుంది, అధికార పార్టీ యొక్క ప్రెషర్ మూలానే వీళ్ళు చేయటం జరిగింది. కానీ ఇదొక లెసన్ వీళ్ళందరికీ. ఇప్పుడు ఎవరైనా కూడా ఒత్తిడికి లొంగి వారు చెప్పినది అనెతికల్గా చేస్తే మాత్రం పనిష్మెంట్ ఎవరికైనా తప్పదు. దానికి నిదర్శనం ఒక ఐఏఎస్ అధికారి మీదే తీసుకున్నారు. చిన్నోళ్ళు అంటే వాళ్ళకి ఇది ఉండదు, ఎలక్షన్ కమిషన్ కాబట్టి. ఈ జరిగే ఎన్నికల్లో అయినా మేము ఒకటే కోరేది, రేపు రాబోయే ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఫెయిర్గా జరిగితే కనుక న్యాయం గెలుస్తుంది, నిజం గెలుస్తుంది. మేడం, ఇంకో విషయం, చాలామంది కేసులు నమోదయ్యాయి తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి కొన్ని ఈస్ట్ పోలీస్ స్టేషన్లో. వారంతా మీ దగ్గరికి వస్తున్నారు, కేసు ఉపసంహరించుకోమని కొంత ప్రచారం జరుగుతుంది. ఏమన్నా మీ మీద ఒత్తిడి వస్తుందా? నా మీద ఇంతవరకు ఎవరు రాలేదండి నా దగ్గరికి వచ్చి. కాకపోతే మెయిన్ కంప్లైంట్ ఇచ్చిన కేసు ఏమైందో మాకు తెలియదు. అలాగుంది పరిస్థితి. కనీసం బూత్లో ఒక అతన్ని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్తే పోలీసు జీప్లోనే తీసుకొచ్చి అలిపిరి పోలీస్ స్టేషన్ తీసుకొస్తే ఇద్దరం వచ్చినాక అతను వదిలేశారు, నన్ను కూర్చోబెట్టారు. అలాగుంది ఆ రోజు నా వాళ్ళ వ్యవహారం. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో నైతిక విజయం టీడీపీదేనని
మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అంటున్నారు. గత ఎన్నికల్లో ఏదైతే అక్రమాలకు పాల్పడిన వారికి సహకరించిన ఒక అధికారిని సస్పెండ్ చేయడమే కాకుండా ఆ రోజు విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోవాలని, ముఖ్యంగా పోలీస్ అధికార యంత్రాంగం మీద కూడా తగిన కఠిన చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు వాళ్ళు పాల్పడరని ఆమె అంటున్నారు. మొత్తం మీద అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇలాంటి పరిస్థితి తలెత్తితే తమ పోరాటం మరింత తీవ్రంగా ఉంటుందని ఆమె హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.